ఇప్పుడు నేర చరిత్ర ఏమన్నా అంటే ఏమన్నా పెరుగుతున్న ఆనవాళ్ళు ఏమన్నా కనిపిస్తున్నాయి? కొన్నాళ్ళు కొన్ని ఏళ్ళు, ఒక 2 దశాబ్దాలు అయితే స్తబ్దుగానే ఉంది విజయవాడ. ఇది పోస్ట్ రంగా మర్డర్ కొంత ఉద్రిక్తత ఉంది కొన్ని తర్వాత లేదు. తర్వాత దేవినేని నెహ్రూ గారు ఆయన జీవించున్న కాలంలో కూడా పెద్దగా ఏమీ లేదు. సరే లాస్ట్ డేస్లో హీ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్. ఆయనే ఓపెన్గా చెప్పాడు అయిపోయినాయి ఇవన్నీ, ఎందుకు గొడవలు లేవని. ఆ 2 ఫ్యామిలీస్ కూడా బాగానే ఉంటున్నాయి. అంటే బంధుత్వాలు స్నేహాలు లేకపోవచ్చు కానీ పరస్పరం గౌరవించుకుంటూ అసలు లేదండి, ఎవరి దాని బతుకుతున్నారు. ఇద్దరు కూడా కామ్ గోయింగ్ పీపులే వాళ్ళు ఆ 2 ఫ్యామిలీస్లోనూ. మళ్ళీ కొత్తగా ఈ ప్రవృత్తి ఎందుకు డెవలప్ అవుతుంది అంటే, ఒకప్పుడు మీకు కమ్యూనిస్టులు ఎక్కువ అండి. కమ్యూనిస్టులు దాంట్లో కొద్దిగా అరాచకంగానే ఉండేది. మేము చదువుకునే టైంలో, కాలేజీ చదువుకునే టైంలో అంతా ఈ వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉండేది. దానికి వ్యతిరేకంగానే దానికి వ్యతిరేకంగానే ఈ వంగవీటి రాధా ఆయన వచ్చాడు బయటికి. వంగవీటి రాధా గారి తర్వాత మర్డర్ అయిపోయిన తర్వాత ఈయన వచ్చాడు. ఈయన దేవినేని నెహ్రూ కూడా ఒకే బాటలో ఉన్నారు ఫస్ట్లో, తర్వాత విడిపోయారు. తర్వాత జరిగింది మీకు తెలుసు కదా, అది విజయవాడ చరిత్ర. ఆ తర్వాత నుంచి ఏంటంటే ఎవరికి వాళ్ళు ఈ స్టూడెంట్ పాలిటిక్స్లో కూడా ఎవరు పాలిటిక్స్ పెద్దగా లేదు, చదువుకుంటాం ఉద్యోగం చేసుకుంటాం అంతా దాంట్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఒక విధంగా ఈ మధ్యకాలంలో అంటే దాదాపు ఒక 7-8 ఏళ్ళ నుంచి గంజాయి ఒకటి విజయవాడలో పెరిగింది. రైల్వే స్టేషన్ దగ్గర గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే వాటిని అణచలేకపోయిన పోలీసులు గంజాయి బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని మీరు క్లియర్ చేయలేరు, కానీ ఇటువంటి ఎందుకు, మీ పని అదే కదా, అది ఎందుకు క్లియర్ చేయట్లా? కాలేజీల దగ్గర స్కూల్స్ దగ్గర అమ్ముతుంటే ఏదో ఒక రూపంలో దాని మీద చర్యలు అయ్యి, మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, మీ సిఐడి వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ వ్యవస్థలన్నీ వాటిని వదిలేసేసి రాజకీయంగా ఎవడో ట్వీట్ పెడుతున్నాడా, లేకపోతే ఎవడు ఏది మన ఫార్వర్డ్ చేస్తున్నాడా, వాళ్ళని తీసుకొచ్చి అవతల వాళ్ళని సాటిస్ఫై చేయటం, ఎవరు అధికారంలో ఉన్నాడో వాళ్ళని సాటిస్ఫై చేయటం, దీని మీద దృష్టి పెట్టే కన్నా కూడా నేరం మీద దృష్టి పెట్టండి. ఎక్కడ నేరాలు జరుగుతున్నాయి అక్కడ దృష్టి పెట్టండి, అది కదా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఏదో ఫార్వర్డ్ చేసినంతలో యాక్చువల్గా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది దాని మీద, ఏం చేయకూడదు 41A నోటీస్ ఇచ్చి వదలాలి అని. కానీ మీరు చేస్తుంది అది కాదు, తీసుకువస్తున్నారు 10-11 గంటల స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఇది మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటూ అవుతుంది. రేపు పొద్దున ఎవరైనా ప్రైవేట్ కేసు వేస్తే ఏమవుతారు, అది ఆలోచించుకోవాలి కదా. ఎందుకు ఆ విధంగా మీరు రాజకీయ నాయకుల చేతుల్లో పావులు అవ్వాల్సిన పని ఏంటి మీకు? ఇది ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ ఆలోచించుకోవాలి. ఆలోచించకపోతే ఇది ఇవాళ జరిగినట్టే జరుగుతుంది. దీనికి ఏమన్నా అంటే మీరేమనుకుంటున్నారు, ఎండ్ సొల్యూషన్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేయగలరా ప్రభుత్వం? వాళ్ళ మదర్ చెప్పిన దాని ప్రకారం అయితే అతన్ని దహనం చేశారని చెప్తుంది ఆవిడ, ఇది వాళ్ళ అబ్బాయిని. మరి వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి 29 లోపు, చేయగలరా? లేకపోతే మేము అరెస్ట్ చేయలేదని తప్పించుకుంటారా? అసలు మాకు సంబంధం లేదని తప్పించుకుంటారా? అరెస్ట్ చేయలేదని తప్పించుకోవడానికి అరెస్ట్ చేసినట్టు ఏదన్నా ప్రూఫ్ ఉందా అక్కడ? అంటే దొరికింది, ఇప్పుడు మార్కాపురం ఎవిడెన్స్ అంతా దొరికింది కదా, మార్కాపురం ఎవిడెన్స్ దొరికింది కదా, ఇక్కడైతే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ దొరికింది కదా. దొరికిన తర్వాత ఏం చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు? కాబట్టి ఈ మొత్తానికి ఆయన ఒక్కడనే, నాగరాజు గారిని ఒక్కడనే బాధ్యం చేసేసి మిగిలిన వాళ్ళందరూ చేతులు దులుపుకుంటారా? ఖచ్చితంగా ఆయన ఒక్కడే ఉంటారని అయితే ఎవరు అనుకోరండి. ఒక్కడి నిర్ణయం ఇది జరుగుతుంది, ఒక్కడు చేయడండి ఆ పని, చేయలేడు, అంత ధైర్యం చేయడు. ఏ ఆఫీసర్ కూడా అంత ధైర్యం చేయడు అన్లెస్ మీకు పైనుంచి క్లియరెన్స్ అనేది ఇప్పుడు తెలియాలి, ఆ నిజాలు బయటికి రావాలి. అవును, ఎవరు చేశారు ఏంటనేది రావాలి బయటికి. ఆయన అంతగా ఇన్స్టిగేట్ చేసి ఒకటి ఎంత నిజం అనుకుంటే అంతగా ఇన్స్టిగేట్ చేసిన వాళ్ళ పేర్లు బయటికి రావాలి. అతనే బయట పెడతాడేమో, ఎవరు చెప్పారు రేపు? ఇప్పుడు ఆయన మీదకే వచ్చింది అనుకోండి, ఎత్తి మీదకి వచ్చింది అనుకోండి, దించుకుంటాడు భారం దించుకోవాలి కదా ఎవడైనా. ఏమో ఆ పని జరుగుతుందేమో, కానీ ఇది అందరికి గుణపాఠం, పోలీస్ ఆఫీసర్ అందరికి గుణపాఠం. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఎందుకు నేర్చుకుంటా మీరు? ఏం చేయకూడదు అది ఎందుకు చేస్తున్నారు? మీరేమి దేశానికి రాజులు కదా, ఇవారే పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ వచ్చి పబ్లిక్ని హరాస్ చేస్తానంటే ఎట్లాగూ? రైట్, థ్యాంక్ యూ శివరాం ప్రసాద్ గారు. సో చూసాం కదా, అంటే ఇది మొత్తం వ్యవస్థలో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఒక దగ్గర మొదలైంది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఇంకోళ్ళు మోయటం,
దాన్ని ఇంకొకళ్ళు ముందు తీసుకెళ్ళి మరింత భారం వేయటం, చివరికి ఎండ్ ఆఫ్ ది డే కల్ప్రిట్గా ఎగ్జిక్యూషన్ పార్ట్లో నిలబడిన వాళ్ళే కనిపిస్తున్నారు. బట్ ఇది కాదు కదా, అంటే రాజకీయ నాయకుల ప్రాపకం కోసం, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాపకం కోసం ఇలా చేయాల్సిన నెసిటీ ఏంటనేది శివరామప్రసాద్ గారి ప్రశ్న. రేపొద్దున ఇలాంటి పరిస్థితి ఇంకొక ఆఫీసర్కి రావచ్చు. అండ్ అన్నింటికి మించి ఆయన అన్నారు, పులి ఒక ఫ్రేమ్లో ఉండాలి, ఫ్రేమ్ దాటి బయటకు వస్తే సమాజానికి క్షేమం కాదు. పోలీస్ వ్యవస్థ పులి లాంటిది, ఫ్రేమ్లోనే. అందుకని దానికి యూనిఫామ్ ఇచ్చారు, దానికి ఒక కట్టుబాటు ఇచ్చారు, దానికి లోబడి పని చేయాలి. జ్యుడిషియరీ పని జ్యుడిషియరీ చేస్తుంది. నిజంగా అతను జనాలు అంటున్నట్టు 20 కేసులా 30 కేసులా 100 కేసులు ఉండేయండి, లీగల్గా వెళ్ళండి. అండ్ ఇంకోటి, లీగల్గా అతని ఫ్యామిలీకి సాయం అందకుండా కొందరు అక్కడ ప్రయత్నించడం అనేది దురదృష్టకరం. చివరిగా హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి, హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ కాకపోయినా కోర్టునే ఇన్వాల్వ్ అవుతుంది. కోర్టే ఒక లాయర్ని అపాయింట్ చేస్తుంది ఈ బాధితుల తరఫున. అసలు బాధితుల తరఫున వాదించకూడదని ఒత్తిడి తీసుకురావడం వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఎవరు, ఆ బిగ్ హెడ్స్ ఎవరు, ఇవన్నీ తేలాల్సిన విషయాలు.